హలో లైఫ్ తెలుగు కుటుంబ సభ్యులారా, జీవితంలో ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని నేను ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు కదా, అందరికీ మంచే చేస్తున్నాను కదా, అయినా నాకెందుకీ కష్టాలు, నన్నెందుకీ లోకం ఇలా ఆడుకుంటుంది, నా మంచితనాన్ని ఎందుకు అందరూ చులకనగా చూస్తున్నారు అని గుండె పగిలేలా ఏడ్చారా? మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక లోపలపల కుమిలిపోతూ మీ ఆత్మగౌరవాన్ని మీరే చంపుకుంటున్నారా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ప్రతి అక్షరం మీకోసమే. ఎందుకంటే మనం పుట్టినప్పట్నుండి ఈ సమాజం, మనం చదువుకున్న బడులు, మనం చూసిన సినిమాలు, ఆఖరికి మన కన్నవాళ్లు కూడా మన నరనరాల్లో ఒక భయంకరమైన అబద్ధాన్నెక్కించారు. అదేంటంటే ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా, ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా, ఎవరు ఏది చెప్పినా తలదించుకొని సైలెంట్గా చేసుకుంటూ పోయేవాడే నిజమైన మంచివాడు అని. కాని లైఫ్ తెలుగు మిత్రులారా, ఈరోజు నేను మీకొక పచ్చి నిజం చెప్పబోతున్నాను. ఈ నిజం వింటే మీ ఈగో హర్ట్ అవ్వచ్చు, మీకు చాలా కోపం రావచ్చు. కాని మీ జీవితాలను మార్చే వాస్తవమేమిటంటే ఎదురుతిరిగి పోరాడే సత్తా లేనివాడు, తన వాళ్లను రక్షించుకునే ధైర్యం లేనివాడు, అన్యాయం జరుగుతుంటే అడ్డుకునే బలం లేనివాడు ఎప్పటికీ మంచివాడు కాలేడు. వాడు కేవలం చేతకానివాడు మాత్రమే. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మంచితనానికి మరియు చేతకానితనానికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత భయంకరమైన వ్యత్యాసం ఉంది. ఒక చిన్న కుందేలు అడవిలో ఉంటూ నేను ఎంతో జాలిగలదాన్ని, నేను ఏ ప్రాణినీ చంపను, నేను చాలా మంచిదాన్ని అని ఎంత గర్వంగా చెప్పుకున్నా అందులో ఏమాత్రం అర్థం లేదు. ఎందుకంటే ఆ కుందేలుకు ఎదుటి ప్రాణిని వేటాడి చంపే కనీస శక్తి లేదు కాబట్టి. అది కేవలం దాని ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రకృతి దానికిచ్చిన సర్వైవల్ స్ట్రాటజీ మాత్రమే. కాని ఒక సింహాన్ని తీసుకోండి, దానికి అడవిని గడగడలాడించే బలం ఉంటుంది. తన పంజా విసిరితే ఏ జంతువైనా ప్రాణాలు వదలాల్సిందే అన్నంత క్రూరమైన శక్తి ఉంటుంది. అయినా సరే ఆ సింహం అనవసరంగా ఏ ప్రాణిని చంపకుండా అత్యంత శాంతంగా ఒకచోట కూర్చొని ఉంటే దాన్ని నిజమైన కంట్రోల్ అంటారు. దాన్ని మాత్రమే మెచ్యూరిటీ అంటారు. ఈ లోకంలో నిన్ను నువ్వు ఒక యోధుడిలా మలచుకోకపోతే, ఒక డేంజరస్ పర్సన్లా మారకపోతే నువ్వు ఎప్పటికీ మంచివాడివి కాలేవు. ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు నైస్ గై సిండ్రోమ్ అనే ఒక భయంకరమైన మానసిక రోగంతో బ్రతుకుతున్నారు. వీళ్లు పైకి చూడడానికి చాలా అమాయకంగా, ఎంతో సాఫ్ట్గా, అందరితో చాలా పొలైట్గా ఉంటారు. ఎవరైనా సాయం అడిగితే అసలు నో చెప్పలేరు. ఆఫీసులో తోటి ఉద్యోగులు వాళ్ల పనులన్నీ వీళ్లమీద రుద్దినా సరే నోరు మూసుకొని చేస్తారు. ప్రేమించిన అమ్మాయి లేదా రిలేషన్షిప్లో పార్ట్నర్ ఎన్ని అబద్ధాలాడినా, ఎంతలా అవమానించినా భరిస్తూనే ఉంటారు. కనీసం స్నేహితులు వీళ్లను ఒక జోకర్లాగా ట్రీట్ చేస్తూ అందరి ముందు అవమానిస్తున్నా సరే పైకి నవ్వుతూ లోపల రక్తం కన్నీరుగా మారుతున్నా ఏమీ చేయలేక ఊరుకుంటారు. వీళ్ళేమనుకుంటారంటే, నేను ఎవ్వరితోనూ గొడవపట్టం లేదు కదా, నేను అందరికోసం అడ్జస్ట్ అవుతున్నాను కదా, కాబట్టి నేను ప్రపంచంలోనే అత్యంత మంచివాడిని అని తమను తాము మోసం చేసుకుంటూ బ్రతుకుతుంటారు. కాని ఏకాంతంలో మాత్రం నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, అందరూ నా మంచితనాన్ని వాడుకొని నన్ను చెత్తబుట్టలో వేస్తున్నారు అని కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. మిత్రమా, నువ్విక్కడ చేస్తుంది మంచితనం కాదు, ఇది ఒక రకమైన పిరికితనం. నీ లోపల ఉన్న భయం నిన్ను అలా ఆపుతుంది. గొడవపడితే ఏమవుతుందో అన్న భయం, ఉన్న బంధాలు ఎక్కడ తెగిపోతాయో అన్న భయం, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. ఇలా నీ ప్రతి భయాన్ని దాచుకోవడానికి మంచితనమనే ముసుగు వేసుకొని నాటకం ఆడుతున్నావు. నిజం చెప్పాలంటే ఇలాంటి నైస్ గైస్ సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్లు తమ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని, బాధను లోపల దాచుకొని ఏదో ఒకరోజు ఒక అగ్నిపర్వతంలా బద్దలవుతారు. లేదా ఆ కోపాన్ని ప్యాసివ్ అగ్రెసివ్గా, అంటే వెనక నుండి గోకులు తవ్వడం, సైలెంట్గా రివెంజ్ తీర్చుకోవడంలాంటి పనుల ద్వారా బయటపెడతారు. వీరు ఎన్నటికీ నిజాయితీగా ఉండలేరు. ఎదురుగా ఉన్న మనిషి తప్పు చేస్తుంటే అది తప్పు అని ముఖం మీద చెప్పే ధైర్యం లేనివాడు మంచివాడెలా అవుతాడు? వాడు కేవలం నకిలీ శాంతిని మెయింటైన్ చేయడం కోసం నిజాన్ని బలిచేస్తున్న ఒక పిరికివాడు మాత్రమే. గుర్తుపెట్టుకో మిత్రమా, కాన్ఫ్లిక్ట్ని లేదా గొడవను అవాయిడ్ చేస్తున్న ప్రతిసారీ నువ్వు నీ ఆత్మాభిమానాన్ని నీ చేతులతో నువ్వే గొంతునులిమి చంపుకుంటున్నావు. అలా రోజురోజుకు నిన్ను నువ్వు చంపుకుంటూ పోతే చివరికి అద్దంలో నీ ముఖం చూసుకోవడానికి కూడా నీకు అసహ్యం వేసే స్థాయికి పడిపోతావు. అసలు నిజమైన మెచ్యూరిటీ అంటే ఏమిటి? ఒక డేంజరస్ మనిషిగా ఉండటం అంటే రోడ్లమీద రౌడీయిజం చేయడం కాదు, దారిన పోయేవాళ్లమీద అరవడం కాదు. డేంజరస్ అంటే కేపబిలిటీ, సామర్థ్యం. నీకు ఎదుటివాడిని నాశనం చేయగల శక్తి ఉండాలి. వాడి మాటలను వాడికే గుచ్చుకునేలా తిప్పికొట్టే అపారమైన తెలివితేటలుండాలి. నీకు నచ్చని పని చెయ్యమంటే నిర్మోహమాటంగా నో చెప్పి అక్కడి నుండి తలెత్తుకుని నడిచి వెళ్ళిపోయే గుండె ధైర్యం ఉండాలి. కాని
ఆ అపారమైన శక్తిని, ఆ కోపాన్ని నువ్వు నీ పూర్తి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇమాజిన్ ఏ వారియర్ ఇన్ ఏ గార్డెన్. ఒక గొప్ప యోధుణ్ణి ఊహించుకోండి. వాడి చేతిలో పదునైన కత్తి ఉంది. వాడికి యుద్ధం చేయడం తెలుసు, శత్రువుల తలలు నరకడం తెలుసు. కాని వాడు ఆ కత్తిని పక్కన పెట్టి ఎంతో శాంతంగా ఒక తోటలో పూలమొక్కలు పెంచుకుంటున్నాడు. వాడికి తెలుసు, ఏ క్షణంలో శత్రువు వచ్చినా తన కత్తితో వాడిని మట్టి కరిపించగలను అని వాడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అదే ఏ యుద్ధం రాని ఒక మామూలు తోటమాలి చేతిలో కత్తి లేకుండా ఆ తోటలో ఉంటే వాడు ప్రతి చిన్న ఆకు కదిలిన శబ్దానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉలిక్కిపడతాడు. వాడు శాంతంగా లేడు, వాడు భయంతో వణికిపోతున్నాడు. ప్రఖ్యాత సైకాలజిస్ట్ జార్డన్ పీటర్సన్ ఇదే విషయాన్ని చెబుతూ, ఏ హార్మ్లెస్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ గుడ్ మ్యాన్. ఏ గుడ్ మ్యాన్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ మ్యాన్ హూ హ్యాస్ దట్ అండర్ వాలంటరీ కంట్రోల్ అని అద్భుతంగా వివరించారు. అంటే నువ్వు ఎంత డేంజరస్గా, ఎంత శక్తివంతంగా మారితే నీ మంచితనానికి ఈ సమాజంలో అంత విలువ ఉంటుంది. నీ దగ్గర ఎదుటివాడిని భయపెట్టే విషం ఉండాలి, కాని నువ్వు దాన్ని ఒక ప్రాణదాత ఇచ్చే మందులాగా వాడాలి. అప్పుడే ఈ కఠినాత్మకమైన లోకం నిన్ను చూసి భయపడుతుంది. ఆ భయం నుండే నీకు గౌరవం వస్తుంది. ప్లీజ్ నన్ను రెస్పెక్ట్ చేయండి, నేను చాలా మంచివాడిని అని అడుక్కుంటే ఇక్కడ ఎవ్వడూ నీకు కనీస మర్యాద ఇవ్వడు. వీడి జోలికి వెళితే మనకే ప్రమాదం. వీడిని శత్రువుగా చేసుకుంటే మన బతుకు బస్టాండ్ అవుతుంది. అదే వీడిని ఫ్రెండ్గా పెట్టుకుంటే మనకొక రక్షణ కవచంలాంటి భద్రత ఉంటుంది అని పక్కవాడికి అనిపించాలి. అప్పుడే ప్రతి ఒక్కడూ నీ కాళ్ల దగ్గరకు వచ్చి నిన్ను గౌరవిస్తాడు. మరి ఇలా డేంజరస్గా, అదే సమయంలో ఎంతో డిసిప్లిన్డ్గా ఒక మనిషి ఎలా మారాలి? దీనికి ద స్వోర్డ్ ఇన్ ద షీత్ అనే ఒక అద్భుతమైన మెథడుంది. ఇందులో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి: శారీరక, మానసిక మరియు ఫైనాన్షియల్ స్థాయిలు. ఈ 3 లెవెల్స్లో నువ్వు స్ట్రాంగ్గా మారకపోతే తప్పని మంచితనానికి ఏ కుక్క విలువ ఇవ్వదు. మొదటిది శారీరక బలం. అసలు నీ పోస్చర్ ఎలా ఉంది? భుజాలు కిందకు జార్చుకొని, తల వంచుకొని, కళ్లల్లో ఏదో తెలియని భయంతో వణికిపోతూ నడుస్తున్నావా? లేదా ఛాతి ముందుకుంచి, తల ఎత్తుకొని ఎదుటివాడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ సింహంలా మాట్లాడుతున్నావా? ఫిట్నెస్ అనేది కేవలం జిమ్కి వెళ్లి 6 ప్యాక్ బాడీలు పెంచడం కోసం మాత్రమే కాదు. నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నప్పుడు నీ బ్రెయిన్ కూడా అదే వీక్నెస్తో ఆలోచిస్తుంది. ఒక దృఢమైన దేహంలోనే ఒక దృఢమైన మనస్సు నివసిస్తుంది. ప్రతిరోజూ వ్యాయామం చెయ్యి, బరువులెత్తు. నువ్వు కష్టపడి బరువులెత్తుతున్నప్పుడు నీ నర్వస్ సిస్టమ్కి ఒక బలమైన సిగ్నల్ వెళుతుంది. నేను దేన్నైనా ఎదుర్కోగలను, ఎంతటి కష్టాన్నైనా భరించగలను అని నీ మైండ్ ఫిక్స్ అవుతుంది. నువ్వు చూడ్డానికి శారీరకంగా స్ట్రాంగ్గా కనిపిస్తే సగం మంది నీతో గొడవపడ్డానికి అక్కడే భయపడి ఆగిపోతారు. అక్కడే నీ డేంజరస్ నేచర్ మొదలవుతుంది. వైలెన్స్కి దిగమని నేను చెప్పడం లేదు, కానీ ఎవరైనా నీ మీదకు లేదా నీ వాళ్లమీదకు వైలెన్స్తో వస్తే వాళ్లని చితక్కొట్టే శక్తి నీకుండాలి. అందుకే అంటారు, యుద్ధభూమిలో తోటమాలిగా ఉండే కంటే తోటలో ఒక వీరుడిగా ఉండటం ఎంతో ఉత్తమమని. రెండవది మానసిక బలం. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడే నువ్వు నీ చేతిలో ఉన్న కత్తిని ఒరలో పెట్టడం నేర్చుకోవాలి. మానసిక బలం అంటే పదే పదే రోడ్లమీద అరవడం కాదు. అసలు నిజమైన డేంజరస్ మనిషి ఎప్పుడూ అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడడు. వాడు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. వీధి కుక్కలు అకారణంగా మొరుగుతూ ఉంటాయి, కానీ సింహాలు మాత్రం ఎంతో సైలెంట్గా చుట్టూ జరిగేదాన్ని అబ్జర్వ్ చేస్తాయి. ఎవరైనా నిన్ను తిట్టినా, కించపరిచినా, అవమానించినా వెంటనే రెచ్చిపోయి రియాక్ట్ అవ్వకుండా నీ లోపల రగులుతున్న ఆ అగ్నిలాంటి ఎమోషన్ని నిగ్రహించుకునే అద్భుతమైన శక్తే అసలైన మెచ్యూరిటీ. ఎమోషనల్ కంట్రోల్ ఉన్నవాడిని చూస్తే ఈ లోకంలో ఎవ్వరికైనా వణుకు పుడుతుంది. వీడిని నేను ఇంతలా అవమానిస్తున్నా వీడి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? వీడి బుర్రలో అసలు ఎలాంటి భయంకరమైన ఆలోచనలు రన్నవుతున్నాయి అని వాళ్లల్లో వాళ్లకే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ సైలెన్సే నీకున్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం. నీకు కోపం రావాలి, కానీ ఆ కోపం నీ మాట మీద, నువ్వు చేసే పనిమీద ఉండాలి తప్ప నీ కంట్రోల్ని తప్పేలాగా ఎన్నటికీ ఉండకూడదు. ప్రతి చిన్న విషయానికి ఊరికే రియాక్ట్ అయ్యేవాడిని ఎవరైనా చాలా ఈజీగా మ్యానిప్యులేట్ చేస్తారు. కానీ సైలెంట్గా ఉంటూ సరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా యాక్షన్ తీసుకునేవాడిని ప్రపంచంలో ఎవ్వడూ ఏమీ పీకలేడు. ఇక మూడవది, మరియు ఈ సమాజంలో బ్రతకడానికి అత్యంత అవసరమైనది ఆర్థిక బలం. ఇది లేకపోతే నేను పైన చెప్పిన ఆ 2 బలాలు ఉన్నా కూడా పూర్తిగా వేస్ట్ అయిపోతాయి. జేబులో కనీసం చిల్లిగవ్వలేని దరిద్రుడి మాట సొంత ఇంట్లో పెంచుకునే కుక్క కూడా వినిపించదు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే పచ్చినిజం. నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనగా ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే నువ్వు బానిసలా అందరికీ ఎస్ అని తలువుతూ బ్రతకాల్సిందే. ఆఫీస్లో నీ బాస్ నిన్ను దారుణంగా తిట్టినా, ఇంట్లో రోజూ ఆర్థిక ఇబ్బందులతో గొడవలవుతున్నా నువ్వు తలవంచుకొని కుక్కలా పడి ఉండాల్సిందే.
నువ్వు ఎవరికైనా నో చెప్పాలి అంటే ఆ నో వెనక నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చే సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రమే నీకు వాకవే పవర్ని ఇస్తుంది. నాకీ పని నచ్చలేదు, నన్నిక్కడ ఎవరూ గౌరవించడం లేదు, కాబట్టి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని దర్జాగా కాలర్ ఎగరేసి చెప్పే ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడనప్పుడే వస్తుంది. అప్పుడే నువ్వు నిజంగా డేంజరస్ అవుతావు. ఎందుకంటే నిన్ను ఎవ్వరూ డబ్బుతో బ్లాక్మెయిల్ చేయలేరు, నీ ఆకలిని చూపిస్తూ నిన్ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఈ 3 విషయాల్లో నువ్వు స్ట్రాంగ్గా తయారైతే అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. నువ్వొక్క మాట మాట్లాడితే చాలు, అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో వినిపించుకుంటారు. నువ్వొక గదిలోకి వస్తుంటే నీకంటూ ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుంది. నువ్వు అప్పుడు ఏదైనా మంచి చేస్తే అది నీ వీక్నెస్ లాగా, నీ చేతకానితనంలాగా కాకుండా నీ గొప్పతనంలాగా ఈ లోకానికి కనిపిస్తుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకో మిత్రమా.